శిష్యులు కూడా ఏమన్నారు? కాళ్ళు లేని వాళ్ళు కాళ్ళు తెప్పించిన, కళ్ళు లేని వాళ్ళు కళ్ళు తెప్పించిన. అమ్మ మీరు మౌలులు కాదు, దేవదూతలు మిమ్మల్ని సన్మానించాల్సిందే అంటే వాళ్ళు ఏం చేశారు? ఆయనకి చెందాల్సిన మహిమ సమస్త కార్యం చేసింది ఆయన. మీరు ఎవరినైతే అప్పగిచ్చారో ఆయన చేసేది ఈ కార్యం ఉందా? మీరెందుకు మాకెందుకు చూస్తున్నారు? ఆయన మహిమలో ఏమాత్రం కూడా మాకు రాకూడదు అని వస్త్రాలు చింపుకొని అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు అన్నమాట. సమస్త మహిమని ఆయనకే చెల్లించారు. భయపడ్డారు వాళ్ళు, వణిగిపోయారు అనమాట. ఆ మహిమని ఏమాత్రం మేము దొంగిలిస్తామేమో అని చెప్పి. అర్థమవుతుందండి. అదే ఈ దినాలు మనల్ని అడుగుతుంటే ఏమంటున్నాం? అవునండి బాగానే పడతా, ఏంది మీకు ఎవరికి లేదు, నాకు ఇచ్చాడు ఆ స్వరం, నాకుంది ఆ స్వరం. ఇచ్చాడు కూడా కాదు, నాకుంది ఆ స్వరం. అవును నేను ప్రార్థన చేస్తా, ఏందండి అని అనుకున్నాం. ఇంకేంది? అది ఎవరు ఇచ్చారు? మహిమను ఎవరికి చెల్లించాలి? అట్లా అన్నమాట. ఒక మనిషిని పొగిడేటప్పుడు అంత ముందు కూడా అనుకున్నాం మనం. బిఎల్ మోడీ గారు వాక్యం చెప్పి వచ్చేటప్పుడు ఏమన్నారంట? వాక్యం బాగా చెప్పారు అనగానే నీకన్నా ముందే అపవాది నాకు ఆ మాట చెప్పారు. అర్థమవుతుంది. అంటే ఎలా తీసుకున్నారు? ఆ మహిమను ఎవరికి ఇచ్చాడు? సమస్త మహిమ దేవుడికి ఇచ్చాడు అనమాట. ఆయన లేకుండా నేను అక్కడ పోయి నుంచోలేను. ఆయన కృపను బట్టి నిలబెట్టాడు అక్కడ. నన్ను పూర్తిగా ఉపేక్షించుకోవటానికి కూడా ఆయన కృపను బట్టి ఆ బలం ఇస్తే ఆ బలంతో నన్ను జీరో చేసుకోగలిగా నేను. అర్థమవుతుందండి. ఆయన కృపను బట్టి నా జీవితం మీద అధికారం తీసుకుని చక్కగా ఆయన నామాన్ని మహింపరుచుకున్నాడు అని చెప్పి చెప్తారన్నమాట. దానిని బట్టి అంటే హ్యూమిలిటీ, మనం తగ్గించుకుంటున్నామా, పూర్తిగా జీరో చేసుకుంటున్నామా లేదా అనేది అక్కడ అన్నమాట. ఒక మనిషిని ఎలాగంట పరీక్షించేది? కాబట్టి మనల్ని పూర్తిగా జీరో చేసుకోవాలి. అవునా? కొత్తగా జన్మించినప్పుడు మనం తీసుకున్న తీర్మానం ఏంటి? ఇక మీదట నా కొరకు కాకుండా మనందరి కొరకు చనిపోయి తిరిగి లేచిన ఆయన కొరకు మాత్రమే అని అంటే ఇక ఈయన కూడా ఉంటాడు అక్కడ. ఇక ఈయన ఉన్నాడు, ఏం జీరో. ఎవరుంటారు అక్కడ? సమస్తం ఆయన ఎందుకు జీవిస్తుంది ఇంకా క్రీస్తే అని అంటున్నారు. మనకెందుకు చెప్పారు? మనం కూడా అలాగా ఉండాలి అని. అర్థమవుతుందండి. కాబట్టి ఎక్కడ జనాల ముందు కాదు, లోపల మాత్రం పొంగిపోతా ఉబ్బిపోయి పాలు ఎలాగైతే వేడి పెడితే పైకి వస్తాయో, భలే పాడారన్నా, భలే ప్రార్థన చేశారన్నా అని అనగానే ఏంటి, లోపల మాత్రం పాలు పొంగినట్టుకి ఇట్లా పొంగిపోయి బయటికి మాత్రం అంతా ఆయనకే మహిమ ఉంది, నాదేమైంది. రెండు రకాలు ఉంటారా ఉండరా? లోపల పొంగిపోతారు, బయటకి ఏమంటారు? ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేయండి, ఇంకేం భోజనం ఆల్రెడీ అక్కడ చేసి వచ్చా. ఎక్కడ వాళ్ళ మాట అన్నప్పుడే భోజనం అయిపోయింది, అక్కడే కడుపు నిండిపోయింది. బయటికి మాత్రం మందే ఉందండి అని అంటారు. దేవుడు దేని పరిగణలో తీసుకుంటాడు? హృదయ